Please subscribe for more updates. Bell button పై click చేయండి. మోదీ రాహుల్ గాంధీ రెండు చోట్ల పోటీ చేస్తున్నారు ఈ లోక్సభ ఎన్నికల్లో. మోదీతో పాటు రాహుల్ గాంధీ కూడా ఇక్కడ నిన్న వయనాడులో నామినేషన్ కూడా దాఖలు చేస్తారు. ఆయన కూడా రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. అయితే మోదీ విషయం వచ్చేసరికి అది బలం ఉంటున్నారు. వారణాసిలో కూడా పోటీ చేస్తున్నారు. చాలా బలమైనటువంటి నేత అంటున్నారు. రాహుల్ గాంధీ విషయానికి వచ్చేసరికి మాత్రం అక్కడ గెలవలేడు కాబట్టి పారిపోయాడు, దక్షిణాదికి వెళ్ళాడని ఇలా రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ఎందుకు మోదీ విషయంలో బలమైంది, రాహుల్ గాంధీ విషయంలో ఎందుకు బలహీనత? మోడీ కూడా 2014లో 2 సీట్లలో పోటీ చేశాడు. వారణాసి నుంచి వదోదరా నుంచి పోటీ చేశాడు. ఆ రోజు మోడీ 2014లో వదోదరా వారణాసి 2 సీట్లు ఎంచుకున్నప్పుడు ఆయనను ఎవరు ప్రశ్నించినప్పుడు ఇప్పుడు రాహుల్ గాంధీని ఎందుకు ప్రశ్నిస్తారనేది క్వశ్చన్. కానీ మీకు అప్పుడున్న సిచ్యువేషన్కి ఇప్పుడున్న సిచ్యువేషన్కి మనం కంపేర్ చేయాలి. అప్పుడు ఏంటి, నరేంద్ర మోడీ ఒక గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఒక ప్రాంతీయ నాయకుడిగా, ఒక రాష్ట్రానికి సంబంధించిన నాయకుడిగా మాత్రమే ఉండి భారతీయ జనతా పార్టీ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి అయ్యాడు. ఆయనకు ఒక నేషనల్ అపీల్ అవసరం ఉండే. నేషనల్ అపీల్ అవసరం ఉండి నేను రాష్ట్ర పరిధిలో నాయకుడు కాదు, ఈజ్ యాక్సెప్టబుల్ అక్రాస్ ద నేషన్, అంటే దేశంలో ఇతర రాష్ట్రాల్లో కూడా ఇతన్ని యాక్సెప్ట్ చేస్తారు అనే ఒక పొలిటికల్ మెసేజ్ పంపాలి కనుక మోడీ ఆ రోజు వారణాసికి వెళ్ళాడు. కానీ రాహుల్ గాంధీ అది కాదు. రాహుల్ గాంధీ పుట్టడంతోనే నేషనల్ అపీల్ ఉన్న వ్యక్తి. ఎందుకంటే తాత, నాన్న, తండ్రి, నానమ్మ, ముత్తాత, నెహ్రూ మనమడిగా, ఆయన నెహ్రూ మునిమనమడిగా, ఇందిరాగాంధీ మనమడిగా, రాజీవ్ గాంధీ కొడుకుగా, ఆయన కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి ఎక్కడికి వెళ్ళినా ఆయనకు అప్పీల్ ఉంటుంది. సో ఆ లగ్జరీ మీకు మోడీకి లేదు, ఆ అదృష్టం మోడీకి లేదు. అందువల్ల మోడీ పోటీ చేశాడు. రాహుల్ గాంధీకి అవసరం లేదు కదా అనేది మొదటి క్వశ్చన్. ఇక రెండవది, మోడీ గుజరాత్లోని వదోదరాలో అత్యంత బలమైనటువంటి సీట్ అది. మోడీ అసలు నామినేషన్ వేసి ఇంట్లో కూర్చున్న గెలిచే సీటు. అందువల్ల మోడీని తీవ్రంగా ప్రశ్నించే ప్రత్యర్థులు కూడా వదోదరాలో ఓడిపోతాడని చెప్పి వారణాసికి వెళ్ళాడని అనలేరు. గుజరాత్ను వదిలేసి ఓడిపోతాడు కనుక వారణాసి వెళ్తున్నాడు అని ఎవరూ అనలేదు. ఈవెన్ ఆ రోజు కాంగ్రెస్ కూడా అనలేదు. కానీ ఈరోజు రాహుల్ గాంధీ పరిస్థితి ఏంటి, అమేథీలో లాస్ట్ ఎలక్షన్స్లో మెజారిటీ తగ్గింది. ఈసారి అసెంబ్లీ, ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు బీజేపీ గెలుచుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ వెళ్తున్నాడు. అది రెండవ తేడా. అంటే తన బలమైన నియోజకవర్గాన్ని వదిలేసి ఇంకో రాష్ట్రంలో పోటీ చేశాడు మోడీ. రాహుల్ గాంధీ ఏమో తాను బలహీనంగా ఉన్నాడన్న పర్సెప్షన్ ఉన్న సమయంలో వేరే దగ్గర పోటీ చేస్తున్నాడు. అది రెండవ తేడా. మూడవది ఏంటంటే, బీజేపీ రాజకీయ సిద్ధాంతం హిందూ నేషనలిజం, భారతీయ కల్చరల్ నేషనలిజం, వీటిని తమ రాజకీయ ప్రచార ఆయుధాలుగా పెట్టుకుంటారు. అందువల్ల వారణాసిని ఎంచుకోవడంలో బీజేపీ యొక్క రాజకీయ సిద్ధాంతానికి ఒక సింబాలిజంగా వారణాసిని మోడీ ఎంచుకున్నాడు. ఎందుకంటే అది అత్యంత ప్రాశస్త్యం కలిగిన హిందూ పుణ్యక్షేత్రము, భారతీయ సంస్కృతికి పుట్టినిల్లు. బెనారస్ చీరల నుంచి విశ్వేశ్వరుని వరకు కాశీకి ఉన్నటువంటి ప్రత్యేకత అది. కాశీగా ఈ దేశంలో ప్రతి ఒక్కరికి తెలిసిన వారణాసి అది. అందువల్ల గంగానది ఒడ్డున ఉన్న నగరం. అందువల్ల మా గంగామ్మ తల్లి నన్ను పిలిచింది అంటూ వెళ్ళాడు. వెళ్ళడం ద్వారా తాను ఏ రాజకీయ ఇమేజ్ను ప్రజల ముందు పెడుతున్నాడో ఆ రాజకీయ ఇమేజ్కు సింబాలిక్గా ఉండే వారణాసిని మోడీ ఎంచుకున్నాడు. ఇవాళ రాహుల్ గాంధీ ఏ పొలిటికల్ ఇమేజ్ ప్రజల ముందు పెడుతున్నాడు, నేను ఒక లౌకికవాదిని అని చెప్తూ ఈ మధ్య కాలంలో నేను కూడా హిందువునే, నేను కూడా దత్తాత్రేయ గోత్రీకుడైన ఉపనయన సంస్కార సహిత బ్రాహ్మణుణ్ణి, నేను ఒక గొప్ప శివభక్తుణ్ణి అని వాళ్ళ రాహుల్ గాంధీ పదే పదే చెప్తున్నారు. ప్రియాంక గాంధీ ప్రయాగ నుంచి వారణాసికి గంగా తల్లిపైన పడవ ప్రయాణం చేశారు. అలాంటి పొలిటికల్ ఇమేజ్, ఒక లౌకిక ఇమేజ్, పబ్లిక్ లైఫ్లో ఒక సెక్యులర్ పొలిటీషియన్గా, పర్సనల్ లైఫ్లో ఒక రిలీజియస్ హిందూగా తనను తాను రాహుల్ గాంధీ ప్రొజెక్ట్ చేసుకుంటూ ఎక్కడికి వెళ్తున్నాడు, మెజారిటీ మైనారిటీలు అంటే ముస్లిం క్రైస్తవ ఓటర్లు మెజారిటీగా ఉన్న వాయనాడు వెళ్తున్నాడు. అంటే ఆయన పొలిటికల్ ఇమేజ్ ప్రొజెక్ట్ చేస్తున్న దానికి కంప్లీట్గా రివర్స్లో ఉన్న కాన్స్టిట్యున్సీ వాయనాడు. మోడీ ఏమో వారణాసి
తన పొలిటికల్ ఇమేజ్కు సింబాలిక్గా ఉండే కాన్స్టిట్యున్సీ ఎంచుకున్నాడు. 4వది, మోడీ వారణాసి వెళ్ళడం ద్వారా ఉత్తరప్రదేశ్లో తన పార్టీకున్న స్టేక్స్ 80 సీట్లున్న నియోజకవర్గ రాష్ట్రం అది. అక్కడ మెజారిటీ సీట్లు గెలిస్తే దేశంలో అధికారంలోకి వస్తారు. అందువల్ల ఉత్తరప్రదేశ్ వెళ్ళడం ద్వారా 73 సీట్లు గెలవటానికి దోదమయ్యాడు మోడీ. మరి రాహుల్ గాంధీ ఏమంటున్నాడు? సౌత్ ఇండియా రిప్రజెంట్ చేస్తాను అంటూ వచ్చాడు. సౌత్ ఇండియాలో 130 సీట్స్ ఉంటే సగం సీట్లలో అసలు కాంగ్రెస్ పోటీ చేయడం లేదు. ఇవాళ కర్ణాటకలో 28 సీట్లుంటే 20 సీట్లో పోటీ చేస్తోంది. తమిళనాడులో 39 సీట్లుంటే 9 సీట్లలో పోటీ చేస్తోంది. కేరళలో 20 సీట్లుంటే దాదాపు సగం సీట్లలో మాత్రమే పోటీ చేస్తోంది. మిగతా చోట్ల మిత్రపక్షాలకే వదిలేశారు. ఈ 130 సీట్లలో మీరు కర్ణాటక, కేరళ మినహా ఆంధ్రప్రదేశ్లో 0, తెలంగాణలో 1-2 అనుమానం, తమిళనాడులో ఏమైనా వస్తే డిఎంకే మద్దతుతో. అందువల్ల ఉత్తరప్రదేశ్లో బీజేపీకి ఉన్న స్టేక్స్తో పోలిస్తే ఇక్కడ కాంగ్రెస్కి ఆ స్టేక్స్ లేవు. ఇక 5వది ఏంటంటే, ఉత్తరప్రదేశ్లో బీజేపీ తన ప్రత్యర్థుల్ని ఏకిపారేయడానికి వారణాసికి మోడీ వెళ్ళాడు. కానీ కేరళకు ఇవాళ రాహుల్ గాంధీ వెళ్ళాడు. తన ప్రత్యర్థిని ఏకిపారేయడానికి కాదు, తన పాసిబుల్ మిత్రుల్ని ఏకిపారేయడానికి వెళ్తున్నాడు. ఎవరితో పోటీ చేస్తున్నాడు? అక్కడ వాయనాడులో సిపిఐ క్యాండిడేట్తో పోటీ చేస్తున్నాడు. సిపిఐ దేశవ్యాప్తంగా కాంగ్రెస్కి మద్దతు ఇస్తోంది. మీరు తెలంగాణలో కాంగ్రెస్ నాయకత్వం ఉన్న మహాగఠబంధంలో సిపిఐ భాగస్వామి. తెలంగాణలో తాము పోటీ చేస్తున్న 2 సీట్లు, సిపిఎం పోటీ చేస్తున్న 2 సీట్లు మినహా మిగతా 13 సీట్లలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించిన పార్టీ. అంటే మోడీ ఏమో ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి వారణాసికి వెళ్తే, రాహుల్ గాంధీ మిత్రులను ఎదుర్కోవడానికి కేరళ వెళ్ళాడు. సో ఈ తేడాలు మీకు 2 సీట్లలో ఆ రోజు మోడీ చేశాడు, ఈరోజు రాహుల్ గాంధీ చేస్తాడంటే కలవది. రెండింటి మధ్య చాలా పొలిటికల్ కాంటెక్స్ట్లో మౌలికమైన తేడాలు ఉన్నాయి.